హాయ్, వెల్కమ్ టు సుబాన్ జీకే వార్. టుడే మనము సింధు నాగరికత గురించి కనుక్కుందాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే భారతదేశం యొక్క నాగరికత దేంతో స్టార్ట్ అవుతుందంటే సింధు నాగరికతతో స్టార్ట్ అవుతుంది. ఓకే, దీని యొక్క కాలము టైము ఎంత అంటే 2250 బీసీ నుండి క్రీస్తుపురం నుండి 1750 బీసీ వరకు 1750 బీసీ వరకు ఈ కాలం వచ్చేసి సింధు నాగరికత యొక్క కాలము. అయితే ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత అంటే మొదటి నాగరికత మెసపటోమియా నాగరికత. మెసపటోమియా నాగరికత ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెసపటోమియా నాగరికత. రెండవ నాగరికత ఏదంటే సెకండ్ సివిలైజేషన్. వరల్డ్ ఫస్ట్ సివిలైజేషన్ మెసపటోమియా సివిలైజేషన్, వరల్డ్ సెకండ్ సివిలైజేషన్ ఈజిప్ట్ సివిలైజేషన్, ఈజిప్ట్ నాగరికత. ఇంకా థర్డ్ సివిలైజేషన్ మనది చైనా. అంతకంటే ముందు చైనా ఉంటుంది. సో మూడవది వచ్చేసి మనది ఏది? సింధు. అయితే సమకాలిక నాగరికత లేదు. ఓకే, సో ఇలా అనమాట. అయితే మూడవ నాగరికత మనది. అయితే భారతదేశ నాగరికత పితామహులు ఎవరంటే సింధు ప్రజలు. భారతదేశ నాగరికత ప్రజలు ఎవరు? భారత నాగరికత పితామహులు ఎవరంటే సింధు ప్రజలు. ఫాదర్ పర్సన్ ఇండియన్ సివిలైజేషన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ వాజ్ సింధు పీపుల్. సింధు పీపుల్ అంటే ఇల్లు కనుక్కున్నారు కదా, కాబట్టి సింధు ప్రజలు అంటాం. అంటే సింధు కాస్త ఇండస్ అయింది, ఇండస్ కాస్త హిందూ అయిపోయింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సింధు నాగరికత ఇదన్నమాట, సింధు ప్రజలు. అయితే ఈ నాగరికత కంచు యుగానికి చెందింది. కంచు యుగం. ఏ యుగము? బ్రాంజ్ సివిలైజేషన్, బ్రాంజ్ పీరియడ్ కంచు యుగానికి సంబంధించింది. అంటే ఇక్కడ ఎక్కువ ఏమో ఉపయోగించారంటే తగరము తిను, అంటే దాన్ని కంచుగా మార్చారమ్మా. కంచు సివిలైజేషన్ అంటే బ్రాంజ్ సివిలైజేషన్. సో కంచు యుగానికి సంబంధించింది మనకు సింధు నాగరికత. ఓకే, అయితే ఇక్కడ దక్షిణాసియాలో తొలి నాగరికత. దక్షిణాసియాలో తొలి నాగరికత ఇది ఏది? సింధు నాగరికత. సౌత్ ఇండియన్ ఫస్ట్ సివిలైజేషన్ వాజ్ ది సౌత్ ఏషియా ఫస్ట్ సివిలైజేషన్ ఇస్ ద సింధు. ఓకే, సింధు సివిలైజేషన్. అయితే ఇక్కడ కనుక్కున్నది తవ్వకాలు జరిపింది అంటే ఎక్స్కవేటర్ త్రవ్వకాలు జరిపింది అలెగ్జాండర్ కనింగ్హామ్. ఎవరైనా అలెగ్జాండర్ కనింగ్హామ్ 1853 ఇది చూసుకోండి, 1853. సో ఎక్స్కవేటర్ అలెగ్జాండర్ కనింగ్హామ్ 1853. సో రిమెంబర్ దిస్ పాయింట్. 1853లో మనకు రైల్వే వ్యవస్థ అనేది పడింది. 1853 ఏప్రిల్ 16 రైల్వే బాంబే టు థానే అనేది గుర్తుపెట్టుకోమంది. రిమెంబర్ దిస్ పాయింట్. అంటే ఇయర్స్ రాగానే ఈ విధంగా లింక్ పెట్టుకోవడం వల్ల మనకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, 1853 ఓకే తవ్వకాలు జరిపింది. సో ఇది మా అలెగ్జాండర్ కనింగ్హామ్. అయితే ఈ నాగరికకు పేరు పెట్టింది, నేమ్ గివెన్ బై, పేరు పెట్టింది సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్ పేరు పెట్టింది ఎవరంటే సింధు నాగరికత అని పేరు పెట్టింది సర్ జాన్ మార్షల్. ఓకే, తవ్వకాలు జరిపింది ఎవరంటే ఎక్స్కవేటర్ బై అలెగ్జాండర్ కనింగ్హామ్ 1853. ఇక పేరు పెట్టింది నేమ్ గివెన్ బై సర్ జాన్ మార్షల్. ఓకే, అయితే దీని యొక్క విస్తీర్ణం ఎంతుందంటే 13 లక్షల చదరపు కిలోమీటర్లు. 13 లక్షల చదరపు కిలోమీటర్, స్క్వేర్ కిలోమీటర్ 13 లక్షల కిలోమీటర్లు. దీని యొక్క ఆకారము ఎలా ఉంటది? త్రిభుజాకారం, ట్రయాంగిల్, త్రిభుజాకారం. సింధు నాగరికత యొక్క ఆకారం ఏది? షేప్ ఏదంటే త్రిభుజం. ట్రయాంగిల్. ఓకే, త్రిభుజాకారంగా ఉంటుంది. ఓకే, ఇది
అయితే ఇక్కడ ప్రధాన దేవత ఎవరంటే అమ్మ తల్లి. ప్రధాన దేవత అమ్మ తల్లి, మెయిన్ గాడెస్. ప్రధాన దేవత అమ్మ తల్లి. సో మెయిన్ గాడెస్ ఇస్ ద అమ్మ తల్లి. పూజించే చెట్టు రావి. పూజించిన చెట్టు ఏదమ్మా? రావి చెట్టు లేదా అశ్వత్థ వృక్షం. అశ్వత్థ వృక్షము లేదా పీపల్ ట్రీ అంటారు. పీపల్ ట్రీ. పీపల్ ట్రీ, వర్షిప్ ట్రీ. రావి లేదా అశ్వత్థ వృక్షం లేదా పీపల్ ట్రీ. పూజించిన పక్షి. పూజించిన పక్షి ఏదంటే డోవ్, పావురం. పూజించిన పక్షి డోవ్, పావురం. చూడమా ఇక్కడ పావురం, తెల్ల పావురం శాంతికి సంకేతం. శాంతికి సంకేతం. ఓకే, అప్పుడప్పుడు అడుగుతుంటాడు కాబట్టి చూసుకోండి. తెల్ల పావురము శాంతికి సంకేతము. ఓకే, సో ఇది. అలాగే పూజించిన జంతువు మూపురం కలిగిన ఎద్దు. పూజించిన జంతువు ఏదంటే మూపురం కలిగిన ఎద్దు. ఎద్దు. ఓకే, హూప్ ఆఫ్ ఆక్స్. మూపురం కలిగిన ఎద్దు అనేది చూసుకోండి. ఇక్కడ ఎద్దు స్థిరత్వానికి చిహ్నం. ఆక్స్ బ్లాంక్స్ టు ఇండికేట్ ది స్టెబిలిటీ. అంటే ఈ ఎద్దు మనకు జాతీయ చిహ్నంలో ఇది కుడివైపున ఉంటుంది, ఎడమవైపున ఉంటుందా? రూపానికి కుడివైపున ఎద్దు, ఎడమవైపున గుర్రం ఉంటాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి ఇటువంటి చూసుకోండి. ఎద్దులతో ఆడే ఆట జల్లికట్టు. ఇది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది. బుల్ ఫైట్ స్పెయిన్ దేశ జాతీయ క్రీడ. ఇలాంటి పాయింట్స్ గుర్తుపెట్టు. ఏదైనా వచ్చినప్పుడు మీరు ఈ విధంగా లింక్ పెట్టుకోండి. ఓకే, సో ఇది పూజించిన జంతువు. వర్షిప్ యానిమల్ ఇస్ ద బుల్. ఎద్దు లేదా బుల్. ఓకే, సో ఇది ఎద్దు స్థిరత్వానికి చిహ్నం. అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎద్దులు ఏదంటే ఒంగోలు జాతి గిత్తలు. ఒంగోలు గిత్తలు అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన. ఓకే, నెక్స్ట్ ప్రధాన వినోదం నృత్యం. ప్రధాన వినోదం ఏంటయ్యా? నృత్యం. మెయిన్ ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్. ఓకే, డ్యాన్స్. మెయిన్ ఎంటర్టైన్మెంట్ వచ్చి డ్యాన్స్. నెక్స్ట్ ప్రధాన ఆట చదరంగం లేదా చెస్. చదరంగము లేదా చెస్. ఇక్కడ చెస్ అనేది చూడండి మా చందమామలో మొదటిసారి ఆడిన ఆట ఏదంటే చెస్. చంద్రమండలంలో మొదటిసారి ఆడిన ఆట ఏదంటే చెస్. శ్రీకృష్ణ దేవరాయలకి ఇష్టమైన ఆట చెస్. ఓకే, చంద్రమండలంలో మొదటిసారి ఆడిన ఆట ఏదంటే చెస్. అలాగే శ్రీకృష్ణ దేవరాయలకి ఇష్టమైన ఆట చెస్. ఇందులో 32 + 32 = 64 గళ్ళు ఉంటాయి. ఒకసారి అడిగాడు కూడా. ఓకే, సో చెస్ గురించి చూసుకోండి ఒకసారి. చదరంగం చెస్. ఓకే, అలాగే ప్రధాన పరిశ్రమ నౌకా నిర్మాణం. ప్రధాన పరిశ్రమ ఏదమ్మా? నౌకా నిర్మాణం. పోర్ట్, నేవీ కన్స్ట్రక్షన్, పోర్ట్ కన్స్ట్రక్షన్, నౌకా నిర్మాణం. ఓకే, ఇది మనకు ఈ విధంగా చూసుకోండి అమ్మా. అలాగే ఇది ప్రధాన దేవత అమ్మ తల్లి. పూజించేట్టు రావి లేదా సుదర్శము. పూజించిన పక్షి పావురము. పూజించేంత మూపురం కలిగిన ఎద్దు. ప్రధాన వినోదం నృత్యము. సో ప్రధాన ఆట చదరంగము లేదా చెస్. ప్రధాన ఇది పరిశ్రమ వచ్చేసి నేవీ లేదా పోర్టు. ఓకే, ఇది. నెక్స్ట్ ఉపయోగించిన రాయి స్టియోటైప్. ఉపయోగించిన రాయి స్టియోటైప్. ఉపయోగించిన రాయి స్టియోటైప్. సో యూజ్డ్ స్టోను స్టియోటైప్. ఉపయోగించని లోహము ఇనుము. ఉపయోగించని లోహం ఏంటమ్మా? ఇనుము లేదా ఐరన్. Fe.
ఇనుము లేదా ఐరన్ ఎఫి. చూడమ్మా, ఇనుము లోపం వల్ల వచ్చే వ్యాధి అనీమియా లేదా రక్తహీనత. గుర్తుపెట్టుకోండి, ఇనుము లోపం వల్ల వచ్చే వ్యాధి అనీమియా లేదా రక్తహీనత అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఉపయోగించిన లోహం ఇక్కడ. అలాగే వినియోగించిన లోహం వచ్చేసి కంచు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కంచు అనేది చెప్పుకున్నాం. వినియోగించిన లోహం వచ్చేసి కంచు. అలాగే లిపి, బొమ్మల లిపి. వీళ్ళ యొక్క లిపి బొమ్మల లిపి, టాయ్స్ స్క్రిప్ట్. టాయ్స్ స్క్రిప్ట్, బొమ్మల లిపి లేదా ఏమంటాము చిత్రలిపి అంటారు. ఇలా స్క్రిప్ట్, బొమ్మల లిపి లేదా టాయ్స్ స్క్రిప్ట్ లేదా చిత్రలిపి. అలాగే తెలియని జంతువు సింహం, జిరాఫీ. తెలియని జంతువు ఏంటమ్మా? అన్నౌన్ యానిమల్స్, సింహము, జిరాఫీ. సింహము, జిరాఫీ అనేటివి మనకు తెలియవు. ఇక్కడ సింధు నాగరికతలో తెలియని జంతువులు ఏదంటే సింహము, జిరాఫీ. ఓకే, సింహము 1972 వరకు మన జాతీయ జంతువు. అప్ టు 1972 అవర్ నేషనల్ వైజ్ ద లయన్. దీని శాస్త్రనామం ప్యాంతారా లియో. ప్యాంతారా లియో, ప్యాంతారా లియో. ఆఫ్టర్ 1972 అవర్ నేషనల్ ఎనిమల్ ఇస్ ద టైగర్. దాని యొక్క శాస్త్రనామం ప్యాంతారా టైగ్రిస్, రాయల్ బెంగాల్ టైగర్ అంటాం. ఓకే, సో తెలియని జంతువు. అలాగే తెలియని పంట చెరుకు. తెలియని పంట ఏంటమ్మా? చెరకు, షుగర్ కేన్. సో అన్నౌన్ క్రాప్ ఏది? షుగర్ కేన్ లేక కేన్ షుగర్. ఓకే, సో ఇది చెరకు. చెరుకు శాస్త్రనామం శకారం, అపిషి నేరం. అపిషి నేరం, శకారం, అపిషి నేరం, కేన్ షుగర్ సైంటిఫిక్ నేమ్. ఈ చెరుకుకు వచ్చే తెగులు ఎర్రకుళ్ళు తెగులు. ఇది కొల్టోట్రైకం పలికటం వల్ల వస్తుంది. కొల్టోట్రైకం పలికటం అనే ఇది శిలీంధ్రం వల్ల వస్తుంది, ఫంగస్ వల్ల వస్తుంది. కాబట్టి చూసుకునేది ఒకసారి. అంటే చెరుకును చూస్తే ఎర్రని చారలు మనకు కనిపిస్తాయి. ఓకే, ఇక ప్రత్యేకత భూగర్భ డ్రైనేజీ సిస్టమ్. ఇలా యొక్క స్పెషాలిటీ, ప్రత్యేకత, సారీ, భూగర్భ ఇది మురుగు, భూగర్భ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఏమంటాం? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా స్పెషాలిటీ. సింధు ప్రజల స్పెషాలిటీ చాలా సార్లు అడుగుతున్నాడు మా అండర్ గ్రౌండ్ సిస్టమ్. ఓకే, ఇది మనకు ఈ విధంగా. అలాగే వీటికి పేర్లు ఉన్నాయి, పురాతన పేర్లు. మన దేశంలో పురాతన నాగరికత ఏదంటే సింధు నాగరికత అన్నాం. వీటికి పేర్లు చూసుకోండి ఒకసారి. నేమ్స్ ఏంటాయా పేర్లు? ఈ పేర్లు వచ్చేసి మనకు హరప్ప నాగరికత అంటాం. ఈ సింధు నాగరికతకు హరప్ప నాగరికత, హరప్ప నాగరికత. సో మొదట కనుగొన్న నగరం ఇది. సింధులో మొదట కనుగొన్న నగరం, ఫస్ట్ డిస్కవర్డ్ సిటీ, మొదట కనుగొన్న నగరం ఏదంటే మనకు హరప్ప. సో హరప్ప. ఇక్కడ హరప్ప అనేది మనకు ఋగ్వేదంలో హరియూపియా అని ప్రస్తావించబడిన నగరం ఏదంటే ఇదే. ఋగ్వేదంలో మనకు ఏంటి? హరియూపియా, హరియూపియా మెన్షన్డ్ సిటీ, సింధు సిటీ ఈజ్ హరప్ప. ఓకే, అలాగే ఏంటి? కంచు నాగరికత. దీన్ని ఏమంటాము? కంచు నాగరికత, బ్రాంజ్ సివిలైజేషన్ అంటారమ్మా. బ్రాంజ్ సివిలైజేషన్, ఎస్, బ్రాంజ్ సివిలైజేషన్, కంచు నాగరికత. టిన్ మరియు తగరం ఇవి మనకు ఉంటాయి కాబట్టి కంచు నాగరికత అన్నాం. కంచు ఎక్కువ ఉపయోగించారు కాబట్టి కంచు నాగరికత అన్నాం దీన్ని. ఓకే, సింధు నాగరికత అన్నాం. సో ఇక లాస్ట్ వన్ వచ్చేసి మూల భారతీయ నాగరికత. దీన్ని ఏమంటాం? మూల భారతీయ నాగరికత. అంటే మొదట కనుగొన్న నాగరికత కాబట్టి దీన్ని మూల భారతీయ నాగరికత. ఫస్ట్ డిస్కవర్డ్ సివిలైజేషన్ ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్. ఓకే, ఇవి మనకు ఇతర పేర్లు. హరప్ప నాగరికత అంటాం, కంచు నాగరికత అంటాం, మూల భారతీయ నాగరికత అని
ఇలా అనేక పేర్లు ఉన్నాయి. ఓకే, అలాగే దేశంలో తొలి నాగరికత కాబట్టి దీన్ని మూల భారతీయ నాగరికత అన్నాం, దేశంలో తొలి నాగరికత. ఓకే, నెక్స్ట్ తవ్వకాలు, సింధు నాగరికత తవ్వకాలు. సింధు నాగరికత తవ్వకాలు ఏంటంటే ఎక్స్కవేషన్స్, సింధు సివిలైజేషన్ ఎక్స్కవేషన్స్. ఇక్కడ చార్లెస్ మాసన్ 1826 లో హరప్ప దిబ్బలను కనుగొన్నాడు. 1826 లో చార్లెస్ మాసన్ 1826 లో హరప్ప దిబ్బలు, దిబ్బలు అంటే హరప్పన్ మౌండ్స్, హరప్పన్ మౌండ్స్ డిస్కవర్డ్ బై 1826, డిస్కవర్డ్ బై చార్లెస్ మాసన్, చార్లెస్ మాసన్. ఓకే, అలాగే 1856 లో కరాచీ నుండి 1856 లో కరాచీ నుండి లాహోర్ వరకు రైలు నిర్మాణ సమయంలో దీన్ని కనుగొన్నారు. రైలు నిర్మాణ సమయంలో 1856 లో కరాచీ నుండి లాహోర్ వరకు రైలు నిర్మాణ సమయంలో దీన్ని కనుగొన్నారు. ఎవరు? జేమ్స్ మరియు బటన్. ఎవరు? జేమ్స్ మరియు బర్టన్, బటన్లు, జేమ్స్ మరియు బటన్లు. చూడమ్మా ఇక్కడ 1856 అనాం, కరాచీ అనాం, లాహోర్ అనాం. కరాచీ పాకిస్తాన్ ఆర్థిక రాజధాని. సో రిమెంబర్ దిస్ పాయింట్. భారత ఆర్థిక రాజధాని ముంబై, భారత ఆర్థిక రాజధాని అంటే ముంబై, పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ. రిమెంబర్ దిస్ పాయింట్. ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ది పాకిస్తాన్ కరాచీ, ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా ముంబై. ఓకే, సో ఇది చూసుకోండి. రైలు నిర్మాణ సమయంలో తవ్వకాలు చెప్పిందంటే జేమ్స్ మరియు బటన్. ఓకే, ఇక నెక్స్ట్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఏం చేశాడంటే 1873, 1876 లో రెండు సార్లు ఏం చేశాడు? రెండు సార్లు హరప్ప దిబ్బలు సందర్శించి కనుగొన్నాడు. హరప్ప దిబ్బలు సందర్శించి తవ్వకాలు జరిపాడు. ఎవరు? ఈయన 1873 అండ్ 1876 లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ రెండు సార్లు సందర్శించి తవ్వకాలు జరిపాడు. తవ్వకాలు జరిపింది ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఓకే, చూడమ్మా, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వేరు, అలెగ్జాండర్ కన్నింగ్హామ్ వేరు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొన్నాడు. యాంటీబయాటిక్, అది ప్రపంచంలో మొదటి యాంటీబయాటిక్ ఏదంటే పెన్సిలిన్. ఈయన అలెగ్జాండర్ కన్నింగ్హామ్ 1873, 1876 లో రెండు సార్లు సందర్శించి తవ్వకాలు జరిపింది ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఇటువంటి పేర్లు అనేది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అని, తర్వాత సబ్జెక్ట్ పరంగా ఇటు గుర్తుపెట్టుకోండి, జీకే పరంగా గుర్తుపెట్టుకోండి. రకరకాల గుర్తుపెట్టుకుంటే మనం కాంపిటీషన్ లో నిలబడగలము, లేకుంటే నిలబడలేము. ఓకే, ఇది. అలాగే ఈయన ఏఎస్ఐ యొక్క మొదటి డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. మా ఎవరు? నెక్స్ట్ సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్ ఈయన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క మొదటి డైరెక్టర్ జనరల్. సర్ జాన్, అప్పటి పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఈయన సర్ జాన్ మార్షల్ అనేది గుర్తుపెట్టుకు. ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు కలకత్తాలో ఉంది. 1861 లో దీన్ని ఫామ్ చేశారు. కాబట్టి ఇది చూసుకోండి. చార్లెస్ మాసన్. ఓకే, 1856 లో కరాచీ, లాహోర్ లో రైలు నిర్మాణ సమయంలో జేమ్స్ మరియు బటన్లు తవ్వకాలు జరిపారు. ఓకే, కరాచీ అనగానే పాకిస్తాన్ ఆర్థిక రాజధాని, భారత ఆర్థిక రాజధాని ఏదంటే ముంబైని గుర్తుపెట్టుకో. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ 1873, 76 అనేది గుర్తుపెట్టుకోండి. సర్ జాన్ మార్షల్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, ఇది మొదటి డైరెక్టర్. అలాగే సమకాలిక నాగరికతలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంటెంపరరీ సివిలైజేషన్స్ ఆఫ్ ది సింధు. సింధు నాగరికత, సమకాలీన నాగరికతలు. కాంటెంపరరీ సివిలైజేషన్స్, ఇది ఐవిసి అండ్ దేర్ కాంటెంపరరీ సివిలైజేషన్ ఏమేమి ఉన్నాయి చూసుకోండి. ఇక ఫస్ట్ వచ్చేసి మెస్పటోమియా. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మెస్పటోమియా నాగరికత.
మెసోటోమియన్ సివిలైజేషన్. దీన్ని సుమేరియన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. సుమేరియన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. అయితే ఈ నాగరికత ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత. ఇది 2 నదుల మధ్య వెలిసింది. ఏది ఆ నదులు? టైగ్రిస్ మరియు యూఫ్రటీస్. యూఫ్రటీస్ నదులు, రివర్ టైగ్రిస్ మరియు యూఫ్రటీస్. మెసోటోమియా అంటే అర్థము 2 నదుల మధ్య గల ప్రాంతం. ఏ ప్లేస్ బిట్వీన్ ద 2 రివర్స్ ఈజ్ ద మెసోటోమియా. అయితే మెసోటోమియాను ప్రస్తుతం ఏమంటున్నాము? ఇరాక్. వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ది ఇరాక్? మెసోటోమియా. అప్పుడు చాలా సార్లు అడిగాడు క్వశ్చన్. మెసోటోమియా ప్రాచీన నామము, ఇరాక్ ప్రాచీనామం మెసోటోమియా. ఇరాన్ ప్రాచీనామం పర్షియా. ఈ 2 గుర్తుపెట్టుకున్నామ్మా. ఇరాన్ ప్రాచీనామం పర్షియా, ఆ ఇరాక్ ప్రాచీనామం మెసోటోమియా అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక సెకండ్ వన్ ఇస్ ద ఈజిప్టు నాగరికత. ఈజిప్టు నాగరికత. ఈ ఈజిప్ట్ నాగరికత ప్రపంచంలోనే పొడవైన నది అయిన నైల్ నది పక్కన వెలిసింది. ఎక్కడ? నైలు నది, నైలు రివర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ప్రపంచంలో అతి పొడవైన నది ఏదంటే నైలు నది. పెద్ద నది ఏదంటే అమెజాన్ నది. ఓకే. ఇది ఈజిప్టు నాగరికత ఎక్కడ వెలిసింది? నైలు నది పక్కన వెలిసింది. కాబట్టి చూసుకోండి. ఈజిప్టు వరప్రసాదం అంటే నైలు నది. ఈజిప్టు వరప్రసాదం, గిఫ్ట్ ఆఫ్ ది నైల్ అని అంటాం. ఓకే. సో ఇక మూడోది నెక్స్ట్ చైనా నాగరికత. చైనా నాగరికత. చైనా నాగరికత వచ్చేసి హోయాంగ్ హో నది పక్కన వెలిసింది. హోయాంగ్ హో నది పక్కన వెలిసింది. దీన్ని ఎల్లో రివర్ అంటారు. ఎల్లో రివర్ అంటారు, లేదా పసుపు నది అంటారు. పసుపు నది. ఓకే. చైనా నాగరికత హోయాంగ్ హో నది లేదా ఎల్లో రివర్ లేదా పసుపు నది అని అంటారు. సో అయితే దీన్ని చైనా దుఃఖదాయిని అని అంటారు. ఏమంటాము? చైనా దుఃఖదాయిని, సారో ఆఫ్ ది చైనా. సో ఇలాంటి గుర్తు పెట్టుకునే మా దామోదర నది బెంగాల్ దుఃఖదాయిని, బీహార్ దుఃఖదాయిని కోసి నది, ఆంధ్రప్రదేశ్ దుఃఖదాయిని బుడమేరు, ఒడిశా దుఃఖదాయిని బ్రాహ్మణి నది. ఓకే. ఇలా కొన్ని ఓకే. సో చూసుకోండి ఇలా. ఓకే. దుఃఖదాయినిల మీద కూడా మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. ఓకే. సో ఇది అయితే ఇక్కడ కాలం ఉంది. నెక్స్ట్ వచ్చేసి కాలం. సింధు నాగరిక కాలాన్ని రేడియో కార్బన్ పద్ధతి ద్వారా వివరించారమ్మా. ఉపయోగించిన పద్ధతి రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి. రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి. సింధు నాగరికత కాలాన్ని నిర్వహించడానికి ఉపయోగించిన పద్ధతి రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి. ఈ పద్ధతిని వాడింది ఎవరంటే డిపి అగర్వాల్. డిపి అగర్వాల్. ఇందులో వాడిన ఐసోటోప్ వచ్చేసి C14 కార్బన్ 14 అనే ఐసోటోప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. సింధు నాగరికత కాలాన్ని వివరించడానికి ఉపయోగించిన పద్ధతి ఏదంటే రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి. ఈ పద్ధతిని కనుగొన్నది ఎవరంటే డిపి అగర్వాల్. ఐసోటోప్ C14 అనేది ఉంటుంది మా. ఓకే. ఇక సరిహద్దులు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. సరిహద్దులు కూడా సింధు నాగరికత సరిహద్దులు, బౌండరీస్, ఐవిసి. బౌండరీస్ అంటే సరిహద్దులు. ఇక ఫస్ట్ మనం చూస్తే ఉత్తరాన ఏముంది? మాండా. ఉత్తరాన నార్త్ ఏంటి? మాండా. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది మా. ఉత్తరాన మాండా వరకు ఐబీసీ ఇండియన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది విస్తరించి ఉంది. అయితే మాండా జీలం నది వరకు ఏముందా? జీలం నది వరకు విస్తరించి ఉంది. ఉత్తరాన మాండా. మాండా అనేది ఎక్కడ అంతవరకు ఉంది? జీలం నది వరకు. జీలం. ఓకే. మనకు జీలం నది ఒడ్డున ఒక యుద్ధం జరిగింది. అదే జీలం నది యుద్ధం లేదా హైడాప్సస్ యుద్ధం. ఆ యుద్ధాన్ని చేసింది ఎవరెవరంటే అలెగ్జాండర్ మరియు పోరాస్ లేదా పురుషోత్తముడు. జీలం నది లేదా హైడాప్సస్ యుద్ధం అంటాం. ఓకే. గుర్తుపెట్టుకోండి ఇటువంటివి. ఓకే. నెక్స్ట్ దక్షిణాన దైమాబాద్. దక్షిణం సౌత్
దైమాబాద్ మహారాష్ట్ర. ఇక గోదావరి ఉపనది అయిన ప్రవరా నది వరకు ఉందిమ్మా. ఓకే, ప్రవరా నది వరకు విస్తరించిందిమ్మా. ప్రవరా దక్షిణం సౌత్ దైమాబాదు మహారాష్ట్ర, గోదావరి యొక్క ఉపనది అయిన ప్రవరా నది వరకు ఉందిమ్మా. గోదావరి ట్రిబ్యూటరీ రివర్ ఇస్ ద ప్రవరా రివర్, ఇది ఎక్స్టెండెడ్. సో గోదావరి సౌత్ ఇండియన్ గంగా అంటారు, దక్షిణ భారత గంగా, దక్కన్ గంగా, రుద్ద గంగా, ఓకే, ముసలి గంగా, ఇలా అనేక పేర్లు. అలాగే ఇండియన్ రైన్, ఇలాంటి పేర్లు ఉన్నాయి మనకు గోదావరి నదికి. కాబట్టి చూసుకోండి. ఓకే, సౌత్ గంగా, దక్షిణ గంగా, గోదావరి. ఓకే, తెలంగాణ జీవనది అంటారు, తెలంగాణ రాష్ట్ర నది. ఓకే, గోదావరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నది వచ్చేసి కృష్ణానది. ఇలాంటి పాయింట్స్ అనేవి మీరు గుర్తు పెట్టుకోవాలా. ఓకే, ఇక నెక్స్ట్ తూర్పు ఈస్ట్ ఆలంగీర్పూర్. ఎక్కడ అది? యూపీ. ఆలంగీర్పూర్. యమునా నది యొక్క ఉపనది హిందాన్. యమునా ఉపనది అయిన హిందాన్ వరకు విస్తరించి ఉంది. యమునా నది యొక్క ఉపనది అయిన హిందాన్ వరకు విస్తరించి ఉంది. ఏదంటే మనకు ఏది? ఐవిసి, ఆలంగీర్పూర్, యూపీ. యమునా నది ఉపనదులలో అతిపెద్ద ఉపనది. రిమెంబర్ దిస్ పాయింట్. బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ రివర్ ఇస్ ద యమునా రివర్. ఉపనదులలో అతిపెద్ద ఉపనది యమునా నది. ఇది గంగా యొక్క ఉపనది. ఓకే, సో చూసుకోండి అమ్మా. ఇంకా లాస్ట్ అదే పశ్చిమం సుత్కజెండార్. పశ్చిమం వెస్ట్ సుత్కజెండార్. ఎక్కడ ఏది? ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్ వరకు ఉంది, లేదా పాకిస్తాన్ నుండి ఇరాన్ వరకు ఉంది. కొన్ని బుక్స్ లో మనకు పాకిస్తాన్, ఇరాన్ వరకు ఉంది. ఓకే, సో పశ్చిమ సుత్కజెండార్. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ పాయింట్. ఓకే, సో ఇది మనకు ఈ విధంగా. అలాగే సింధు నాగరికత యొక్క నిర్మాతలు ఐవిసి నిర్మాతలు. ఐవిసి ఆర్కిటెక్ట్స్ ఆఫ్ సివిలైజేషన్. ఐవిసి సివిలైజేషన్. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. చూడమ్మా, వివిధ జాతుల వారు ఉన్నారు. అయితే సింధు ప్రజలు ద్రావిడులు అన్నది ఎవరు? ఫాదర్ హిరాస్. సింధు ప్రజలు ద్రావిడులు అన్నది ఎవరంటే ఫాదర్ హిరాస్ అన్నారు. ఫాదర్ హిరాస్. సో ఇక్కడ నాగరికతలో 4 జాతుల వాళ్ళు ఉన్నారు. మెయిన్ 4 స్పీసీస్ ఆర్ దేర్. ప్రోటో ఆస్ట్రలైడ్స్. ఎవరు? ప్రోటో ఆస్ట్రలైడ్స్, మంగోలైడ్స్, ఆల్బినాయిడ్స్. 4th వన్ వచ్చేసి మెడిటరేనియన్స్. ఎవరు మెడిటరేనియన్స్ అంటే వీళ్ళు ద్రావిడులు. ఓకే, సో ద్రావిడ అనేది ఒక భాష, ద్రావిడ భాషలో మన సౌత్ ఇండియా భాష. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. సింధు ప్రజలు ద్రావిడులు అన్నది ఎవరంటే ఫాదర్ హిరాసు. 4 జాతుల వాళ్ళు ఉన్నారు. ఎవరు? ప్రోటోఆస్ట్రాయిడ్స్, మంగోలాయిడ్స్, ఆల్బినాయిడ్స్, మెడిటరేనియన్స్ అంటే ద్రావిడులు. మనం ద్రావిడులు అంటే సౌత్ ఇండియన్, ఆంధ్ర, తెలంగాణ, తర్వాత కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఇవి ద్రావిడ ప్రాంతాలు అంటారు. ద్రావిడలో అతి ప్రాచీన ద్రావిడ భాష ఏదంటే మనకు తమిళం. ద్రావిడ భాషలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏదంటే తెలుగు అని గుర్తుపెట్టుకోండి, తెలుగు. ఓకే, సో ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ద్రావిడులు ఫాలో చేస్తారు. ఇక ఆవిర్భావ సిద్ధాంతాలు. ఐవిసి ఆవిర్భావ సిద్ధాంతాలు. ఆర్జిన్ థియరీస్.
ఫస్ట్ స్వదేశీ సిద్ధాంతం. ఇండిజినస్ థియరీ. స్వదేశీ సిద్ధాంతం. మనకు విదేశీ సిద్ధాంతాలు ఉన్నాయమ్మా. స్వదేశీ సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఏ ఘోష్, అమలానంద ఘోష్. ఈ సిద్ధాంతాన్ని స్వదేశీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అమలానందన్ ఘోష్. అయితే ఈ సిద్ధాంతాన్ని ఎవరు అంగీకరించలేదు. డు నాట్ యాక్సెప్టెడ్ ఎనీవన్. ఓకే, సో అయితే స్వదేశీ సిద్ధాంతం బాగా ప్రాచుర్యం చేసింది బాడ్వెల్. బాగా ప్రాచుర్యం చేసింది ఎవరంటే బాడ్వెల్. చూడమ్మా, మోస్ట్ పాపులర్ చేసింది ఎవరంటే బాడ్వెల్. ఓకే, స్వదేశీ సిద్ధాంతం ప్రతిపాదించిన ఏ ఘోష్. దీన్ని ఇస్లాంని ఎవరు అంగీకరించలేదు, కానీ దీన్ని బాగా పాపులర్ చేసింది ఎవరంటే బాడ్వెల్. ఇక విదేశీ సిద్ధాంతం, సెకండ్ వన్ విదేశీ సిద్ధాంతం ఏంటా? ఫారిన్ థియరీ. సో ఇది. అయితే ఈ సిద్ధాంతాన్ని చూడండి, మార్టిమర్ వీలర్ సుమేరియన్లు వలస వచ్చి సింధు నాగరికతను ఏర్పరిచారమ్మా. ఏమన్నాడైనా? సుమేరియన్లు వలస వచ్చి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్థాపించారని ఈయన చెప్పాడు. ఎవరు? మార్టిమర్ వీలర్ సుమేరియన్లు వలస వచ్చి ఐవీసీని ఏర్పాటు చేశారని చెప్పాడు. ఎవరు? మార్టిమర్ వీలర్. సుమేరియన్లు ఎవరంటే మెసోపోటేమియన్లు. అంటే అప్పుడు సుమేరియన్లకు మనకు వ్యాపార వాణిజ్య సంబంధాలు అనేటివి కొనసాగేవి మా. ఓకే, సో ఇది చూసుకోండి ఒకసారి. సుమేరియన్. అయితే ఈ సిద్ధాంతాన్ని కూడా ఎవరు అంగీకరించలేదు. ఇక రఫీక్ మొఘల్. దీంట్లోనే మనకు రఫీక్ మొఘల్ ఉన్నాడు. ఆయన బెలుచిస్తాన్ నాగరికతను సింధు ఆవిర్భవించింది అన్నాడు మా. రఫీక్ మొఘల్ ఏమన్నాడంటే బెలూచిస్తాన్, పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ నుండి ఐవీసీ సింధు నాగరికత ఆవిర్భవించిందని ఈయన తెలియజేశాడు. ఎవరు? రఫీక్ మొఘల్. ఈ చరిత్రకాడు. అయితే దీన్ని ఎవరు అంగీకరించలేదు. ఇట్ ఈజ్ ఆల్సో నాట్ యాక్సెప్టెడ్. దీన్ని కూడా ఎవరు అంగీకరించలేదు. ఇక లాంగ్షైర్ నగరంతో పోల్చబడ్డ నగరం ఏదంటే మొహంజదారో. లాంగ్షైర్ నగరంతో పోల్చబడిన నగరం ఏదంటే సిమ్లా. ఓకే, ఏది? మొహంజదారో. ఓకే, ఇది మనకు ఈ విధంగా. ఇక లాస్ బెలా. ఇతను సింధు నాగరికత బెలూచిస్తాన్ నాగరికత పోలి ఉందని అన్నాడు మా. సింధు నాగరికత దేన్ని పోలి ఉందన్నాడు? బెలూచిస్తాన్ నాగరికతను పోలి ఉందని ఈయన తెలిపాడు. ఎవరు? లాస్ బెలా. ఓకే, లాస్ బెలా. అంటే పూర్వ హరప్ప సంస్కృతి. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకు? ఇది పూర్వ హరప్ప సంస్కృతి అని మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇది మనకు ఐవీసీ ఆవిర్భావ సిద్ధాంతాలు కాబట్టి చూసుకోండి. ఓకే, వీటి నుండి మనకు కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు మా. ఓకే, మీరు సుభాన్ జీకే వర్డ్ లో కంపల్సరీ కొన్ని మార్క్స్ ప్రతి ఒక్క వీడియోలో కనీసం 1-2 మార్కులు మీరు తీసుకుని వెళ్ళాలని నా యొక్క ప్లాన్. ఓకే, సో కంపల్సరీ గెయిన్ అవుతాయి. ఇది ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. నేను చెప్పే ప్రతి ఒక్క టాపిక్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్తో ఏది మూవీ పెట్టి మీకు రాబట్టడం అనేది జరుగుతుంది. ప్రతిదీ ప్రీవియస్ క్వశ్చన్తో లింకు చేసి చెప్పడం జరుగుతుంది. లింకు సిస్టమ్ అనేది మనం మెయిన్ ఏర్పరచాలి కాంపిటేటివ్లో. కాబట్టి సబ్జెక్ట్తో సంబంధం లేకుండా మిగతా పరిధి దాటి మనం చదివితేనే మనము ఈ రోజులో జాబ్ సాధించగలం. ఓకే, థ్యాంక్ యూ.